హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో రావణుడు ఎవరని తెలుసుకుంటాం. రావణుడు లంకా రాజు అని అందరికీ తెలుసు. కానీ నిజానికి లంక యొక్క అసలు రాజు కుబేరుడు. రావణుడు కుబేరునుడు నుండి లంకని స్వాధీనం చేసుకుని రాజుగా మారాడు. రావణుడికి ఒక పెద్ద శాపం ఉంది. వేదవతి రావణుడికి ఆ శాపం ఇచ్చింది. ఆ శాపం ఏమిటంటే ఒక స్త్రీ మూలంగా మాత్రమే రావణుడికి మరణం లభిస్తుందని వేదవతి శపించింది. మరియు ఇంకొక శాపం ఏమంటే ఏ ఒక స్త్రీ అనుమతి లేకుండా ఆమెను ముట్టుకుంటే రావణుడు తల 1000 బద్దలుగా చీలుతుందని శపించింది. ఇది ఈ విధంగా ఉండగా శూర్పణఖ ముక్కు కోయబడిన తర్వాత రావణుడు దగ్గరకు వెళ్ళింది. కానీ నిజం చెప్పకుండా శూర్పణఖ కథను మార్చి చెప్పింది. ఏమి చెప్పింది అంటే, అన్నా, పంచవటిలో నేను ఒక అద్భుతమైన అందమైన స్త్రీని చూశాను. ఆమె మీతో ఉండాలి అని అనిపించింది. కానీ ఆమె భర్త మరియు భర్త తమ్ముడు ఆమెకు కాపలా కాస్తున్నారు. మీరు మాత్రమే ఆమెను తీసుకుని రాగలను అని శూర్పణఖ చెప్పిన వివరం రావణుడు సీతాదేవిని చూడకుండానే ఆమెతో ప్రేమలో పడిపోయారు. తర్వాత రావణుడు సీతని అపహరించేందుకు పథకం వేసి పంచవటికి వెళ్తారు. రాముడిని లక్ష్మణ్ని అక్కడ నుండి దూరం చెయ్యాలని ఉపాయం చేస్తాడు. తర్వాత భిక్షవాడు వేషంలో సీతమ్మ దగ్గర రావాలని అనుకున్నారు. లక్ష్మణుడు వెళ్ళేందుకు ముందుగా ఒక రేఖ తీసి తాన్ని దాటవద్దని సీతాదేవితో చెప్పినారు. మొదట సీత దాటలేదు. కానీ రావణుడు దూరం నుండి భిక్ష ఇవ్వడం మాకు అవమానం అని చెప్పడంతో సీతమ్మ బయటకు వచ్చింది. వెంటనే రావణుడు ఆమెను పుష్పక విమానంలో అపహరించి లంకాలోని అశోకవనంలో ఉంచారు. మన ఈసీజీ కార్డ్స్ లో రావణుడికి నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఎందుకంటే ఇతరుల భార్యపై ప్రేమ పెట్టినందుకు మన ఈసీజీ కార్డ్స్ లో రావణుడికి నెగటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా రావణుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.